సాధారణంగా రాజకీయ పార్టీల్లో నుంచి రాజీనామాలు బయటికెళ్ళడం కామనే. ఇప్పుడు ఆహ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరతానంటమో, లేపోతే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారంటే అదొక అర్థం ఉంది. కానీ రాయపాటి తాజాగా సంచలనాత్మకమైనటువంటిది. ఏంటి అంటే రాజీనామా చేయడం ఒక ఎత్తు, చంద్రబాబు ఫోటోలు తీసి నేలకేసి కొట్టడం ఒక ఎత్తు, లోకేష్ మంగళగిరిలో ఎట్లా గెలుస్తాడో అని ఛాలెంజ్ చేయడం ఒక ఎత్తు, 150 కోట్ల రూపాయలు తమ దగ్గర తీసుకున్నారని చెప్పడం ఇంకొక ఎత్తు, పోలవరానికి సంబంధించి పచ్చి దగా చేశారు, ప్రజల్ని దగా చేశారు. అట్లాగే అది ఏంటి అసలు పోలవరం అంటే ట్రాన్స్ట్రాయ్ కంపెనీ రాయపాటి వాళ్ళకి సంబంధించింది. ఆ కంపెనీకి ఉన్నటువంటి కాంట్రాక్ట్ని నవయుగాకి ఇప్పించిన తర్వాతన ఇక్కడ నష్టపరిచింది తమనే అంటూ, అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఆయనే కారణం అంటూ, ఎవరైనా పార్టీలోకి వస్తే బాగుపడతారు, మా దగ్గర డబ్బులు దోచుకుని మమ్మల్ని మోసం చేశారు అంటూ ఆయన చేసిన ఆరోపణ చాలా కీలకమైనటువంటిది, సంచలనాత్మకమైనటువంటిది. రాయపాటి కొడుకు రంగారావు వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని కొంచెం సాయం చేయాలి, కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు. సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం పోలవరం అన్నాడుగా, అన్ని పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్స్. అదొక పార్టీ కాదు, ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ. నేను చాలా దగ్గరగా 2014 నుంచి 2019 దాకా నేను 1,00,000 ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్. 1,00,000 ఉద్యోగాలు తెచ్చా, ఇన్ని 1,00,000 ఉద్యోగాలు తెచ్చారు, కియా కట్టాను. మరి ఆంధ్రపూర్లో ఎందుకు గెలవలేదు? నువ్వు ఆంధ్రపూర్లో ఎందుకు గెలవాలా? ఎన్ని సీట్లు వచ్చింది రాయలసీమలో? శ్రీ సిటీ మేమే చేసా అన్నావు, ఎందుకు గెలవలేకపోయారు? అక్కడ ఒక 3 సీట్లే పరిమితం అయ్యారు. దొంగలు. నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి? నువ్వు రాయలసీమగా ఇల్లు అక్కడ పొడి చేయి. నీ ఇల్లు ఏది అక్కడిక్కడ? నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం. రాయలసీమ అక్కడ లేరా మనుషులు? అక్కడ మీ కులస్తులు లేరా? నువ్వు ఎట్లా గెలుస్తావు? వస్తా మంగళగిరిలో బ్యాచ్. మంగళగిరిలో నేను కాండ్రు కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా. నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా. అది బీసీ నియోజకవర్గం. నేను గెలిపించుకున్నా ఆయన్ని. మీరు అడగండి కావాలంటే కాండ్రు కమలాని, హనుమంతరావుని. నేను ఎంత కష్టపడ్డాను, నేను గెలిపించుకున్నా. ఎంతమంది ఉన్నారు? సామాజిక వర్గం ఎవరికి కోసినా ఒకటే రక్తం అయ్యా. నా దగ్గర పసుపు రాదు. ఇంత ఆవేశపూరితమైనటువంటి స్వరం ఎందుకు అన్నటువంటి తెలియలేదు. ఆయన ఇట్లాగా నేలకేసి కొట్టడం కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి. ఎందుకు ఈ ఆవేశం వచ్చింది అన్నటువంటిది అయితే తెలియాల్సి ఉంది.